రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. 60 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని 6 నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న బీఆర్ఎస్ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. డోర్నకల్ చరిత్రలో కన్నీవిరిగిన రీతిలో మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ మొత్తం ఎమ్మెల్యే గెలిచారు. బాజీ మేరతో గెలిచిన సందర్భంలో కూడా ఇటు ప్రభుత్వం కూడా సంబంధించినటువంటి ప్రభుత్వ విప్గా కూడా దాన్ని నియమించారు. అయితే ప్రస్తుతం మొత్తం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసు మనం చెప్పిన మీకు కంగ్రాచులేషన్స్ అన్న విప్గా నియమించేందుకు. ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే అసెంబ్లీలో ఎలాంటి వాదోపాలు జరుగుతున్నాయి, దాని మీద ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 నెలల్లో కూడా ప్రభుత్వం ఉండదు దిగిపోతుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అది ప్రజలు కోరుకుంటే వచ్చింది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీ ఏంది, వాస్తవాలు ఏంది అనేది ప్రజలకు చేరవేసే ఒక ప్లాట్ఫామ్ అసెంబ్లీ. అసెంబ్లీ సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా వారి అవినీతులను ఒక్కొక్క శాఖ వారిగా ప్రజలకు తెలిసే విధంగా రేవంత్ రెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్థిక ఫైనాన్స్ మరియు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఒక వారి దగ్గర కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ద్వారానే తెచ్చిన ఇన్ఫర్మేషన్. అది ఏదో కాంగ్రెస్ పార్టీ స్వయంగా తయారు చేసిన అది అంటే శ్వేతపత్రం కాదు. ఏ శాఖల వారిగా ఎంత నిధులు వాడడం జరిగింది, ఎంత నిధులు దుర్వినియోగం జరిగింది, వాళ్ళ దగ్గర చేసిన కార్యదర్శులు ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారానే తెప్పించి అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఎంత టీఆర్ఎస్ కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, స్వయంగా కేసీఆర్ గారు వచ్చిన వాస్తవాలు అవాస్తవాలు కావు. రెండవది ఏంటంటే వాళ్ళు అబద్ధాలని నిజం చేసే దాంట్లో చాలా దిట్ట. కేసీఆర్ కుటుంబం మొత్తం ముచ్చట్లు మాట్లాడితే బ్రహ్మాండం బద్దలవుతున్నట్టు మాట్లాడతారు, కానీ అన్ని అవాస్తవాలు. నిన్న బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్వేతపత్రంలో మొత్తం కంక్లూడ్ చేసింది ఏంటంటే 6,71,00,000 మరి అవినీతి జరిగింది. అదేవిధంగా అప్పులు తేవడం జరిగింది, ప్రజల మీద భారం మోపిరు. అంత స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో అనేది వాస్తవం. ఇది ప్రజలకు కూడా తెలిసిన నిజాలే కదా. రెండవ విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు ఉంటుందని చెప్పడానికి వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని కూడా బయట తీసుకోపోలేరు. ఎందుకంటే సిద్ధాంతపరంగా కష్టపడి ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులు ఈరోజు ఉన్నారు. కొత్తగా ఏర్పడ్డ అభ్యర్థులు దాదాపు 57 మంది ఉన్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీని అందరూ కోరుకునే వచ్చిన వాళ్ళు కాబట్టి కేసీఆర్కో మోడీకో భయపడి అమ్ముడుపోయే నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పాలన ఈ రాష్ట్రంలో జనం చూస్తూ ఉన్నారు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటే జనంలో ఒక సంతోషం కనబడుతూ ఉంది, ప్రజల్లో ఒక మొహాల్లో ఒక కళ కనబడుతూ ఉంది, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఎందుకంటే గడిల పాలనను బద్దలు కొట్టిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇనుప కంచెలు కూడా ప్రగతి భవన్ ముందు మనలాంటి వాళ్ళు విద్యావంతులు కానీ, గదరన్న లాంటి వాళ్ళు కానీ, మహమ్మద్ అలీ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు కానీ, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ పోయితే కూడా అపాయింట్మెంట్ దొరకని ఒక ప్రగతి భవన్లో ఈరోజు సామాన్యుడు కూడా లోపలికి చేరే విధంగా, ఇంట్లోకి వచ్చే విధంగా, మరి వారిని ప్రజా దర్బార్లో పాల్గొనే విధంగా మరి ఆ కంచెలను తొలగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ప్రజలు తేడా గమనిస్తూనే ఉన్నారు. వచ్చిన 20 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మంచి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకునే దిశలో ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇంకా 2-3 నెలల్లో కూడా అంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ వచ్చిన నేపథ్యంలో కూడా అంటే టీఆర్ఎస్ అంటే సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి వ్యూహాలు పడుతుంది? లోక్సభ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం రేపు ప్రణాళిక చేయబోతూ ఉంది. గెలిచే క్యాండిడేట్లను ముందుగా ఖరారు చేయడం, అదేవిధంగా ప్రజల్లో మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దృష్టిలో పనిచేయడం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 మెజార్టీ వచ్చింది. కాబట్టి
తప్పకుండా అదే మెజార్టీని కాపాడుకునే దాంట్లో మేము నిమగ్నమే ఉన్నాం. గత 10 రోజుల నుంచి మేము ప్రజల్లో వెళ్తూనే ఉన్నాం. ప్రజలు కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసే దాంట్లో సమాయత్తమయ్యారు. రాహుల్ గాంధీ గారు ఈ నెల 28 పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతా ఉన్నారు. గతంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేస్తే ఇప్పుడు అస్సాం నుండి బొంబాయి దాకా మళ్ళీ పాదయాత్ర చేపట్టబోతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేదాకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నిద్రపోరని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఉత్తరకైతే ఏది ఉందో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఖండిస్తున్నారు. సంబంధించినటువంటి ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ అంటే 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని మొత్తానికి చరిత్ర గల పార్టీ 60 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని 6 నెలల్లో ప్రభుత్వం కూల్చేస్తుందని చెప్పి ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వచ్చే లోక్సభ ఎన్నికలు కూడా అంటే రాహుల్ గాంధీ ప్రధానం చేయడానికి మొత్తం అంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు సంసిద్ధమై ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధ్య బిగ్ టీవీ మహబూబాబాద్.